హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా దేవుని యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారు అని తలంచుచున్నాను. దేవుడు మరొకసారి ఈ విధంగా మీ మధ్య చేరి నేను వాక్యాన్ని పంచుకునే విధంగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం చూద్దామండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనము. Proverbs chapter 22 verse 3. బుద్ధిహీనుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు. The prudent sees danger and take refuge, but the simple keeps going and pay the penalty. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క వాక్యము చాలా విలువైనది. సామెతల గ్రంథం ప్రాముఖ్యంగా చాలా జ్ఞానాన్ని మనకి తెలియజేస్తుంది. ఈ లోకంలో మనం ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. అయితే మనం ఒక్కసారి ఈ లేఖనాలు ఆలోచన చేయడానికి లేదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. బుద్ధిమంతుడంట అపాయం వచ్చుట చూసి ఏం చేస్తాడట? దాగును అని వాక్యం సెలవిస్తుంది. ఇంగ్లీష్లో అయితే రిఫ్యూజ్ అంటే ఒక ఆశ్రయంలోకి వెళ్తాడు. అపాయం పోయేంత వరకు అపాయాన్ని ఎదుర్కొనకుండా, దాని వలన ఇబ్బందులు పడకుండా, దాని వలన తమ గమ్యాన్ని మార్చుకొనకుండా, దాని వలన తను అనుకుంటున్న కార్యానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఆ అపాయం ఏదైతే ఉందో అది పోయేంత వరకు ఏం చేస్తాడట? దాక్కుంటాడు. కానీ జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటండి? యోచింపక ఆపదలో పడిపోతాడట. ఆపద వచ్చినప్పుడు ఆపదే కదా వస్తే నాకేంది అని అనుకొని ఎక్కడ పడిపోతున్నాడు? ఆ శ్రమలో, ఆ సమస్యల్లో, ఆ ప్రమాదంలో పడిపోయి చివరికి శ్రమల పాలవుతూ ఉంటాడు. ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒక మార్గంలో వెళ్తూ ఉన్నారు. మీరు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో రోడ్డు మధ్యన ఒక పెద్ద గుంట ఉంది. ఆ గుంటలో పడిపోతే దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఎదురుగా వస్తున్న ఎవరో పాపం జాలి కలిగిన వారు, మంచి హృదయం కలిగిన వారు, మీరు వెళ్తుంటే బండి మీద ఆపి, సార్ మీరు వెళ్ళకండి, ఆ మార్గంలో పెద్ద గుంట ఉంది, లేదా చూసుకొని పక్క నుంచి వెళ్ళండి అని చెప్పినప్పుడు సరే అండి అని వెళ్తే అది బుద్ధిమంతుడి లక్షణం. లేదు నాకేంటండి, గుంట ఉంటే నాకేంటి, ఇంకేముంటే నాకేంటి, నా బండి గట్టిది, నేను గట్టి, దేంట్లో నుంచి అని వెళ్ళిపోతామంటే ఎలా ఉంటుంది? పోయా గుంటలో పడిపోతారు. జ్ఞానం కలిగిన వాడు అవునా అని చెప్పి ఆ మాటలు విని జాగ్రత్తగా ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు లేదా ఆ రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు ప్రక్క నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ వాక్యము తగ్గింపు గుణాన్ని సూచిస్తుందండి. తగ్గింపు గుణం కలిగిన వాళ్ళు ఎక్కడైనా కానీ సస్టైన్ అవ్వగలరు. ఏ ప్రాంతంలో ఉన్నా కానీ వారు సమాధానంగా క్షేమంగా ఉండగలరు. గర్వంతో కూడి ఎవరి మాట వినకుండా ఉన్నవారు ఎప్పుడు కూడా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. హల్లెలూయా. కాబట్టి తగ్గింపు కలిగి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. నిన్ను ఈ రోజున భవిష్యత్తు వెళ్తున్న మార్గం గుండా నువ్వు ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడో, లేదా నువ్వు ఒక మంచి గురిని ఏర్పరచుకొని ముందుకు వెళ్తుంటే అనేకులు భవిష్యత్తు నిన్ను నిందిస్తుండొచ్చు, అనేకులు భవిష్యత్తు నిన్ను అవమానిస్తుండొచ్చు, అనేకులు నీ యొక్క మార్గానికి అడ్డు తగిలి ఏవేవో మాటలు చెప్తుండొచ్చు. అయితే నువ్వు అవన్నీ కూడా పట్టించుకుని నన్ను వారంత మాట అంటారా, వాళ్ళ పని ఏందో చెప్తా, వాళ్ళు నేను తేలిపోవాలి ఈ రోజున అన్నట్లు నువ్వు వారి వైపు నీ దృష్టిని మరలిస్తే ఏమవుతుంది? నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఆగిపోతుంది. నువ్వు వెళ్ళాలి, రీచ్ అవ్వాలనుకుంటున్న గమ్యము, గురి ఏదైతే ఉందో అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈరోజు అపవాది కొన్నిసార్లు నిన్నంతే ఏమారుస్తూ ఉంటాడు. ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చడం కోసం ఏదైనా చేస్తుంటాడు అపవాది. ఆ ఉచ్చులో నువ్వు పడిపోకు. అపాయం వచ్చుట చూచి దాగు అంటే అనుకున్నారులే, వాళ్ళేమనుకుంటే నాకేంటిలే, నేనేదో నా పని చేసుకుంటానని ముందుకు వెళ్ళేవాడిగా ఉన్నప్పుడు నువ్వు అద్భుతాలు ఖచ్చితంగా చూస్తావు. దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి నోవాహుతో ఇలా అంటున్నాడు, నోవాహు రాబోతున్న రోజుల్లో జల ప్రవాహం వస్తుంది, అందరూ కూడా చనిపోబోతున్నారు. సో నేను ఒక పడవ తయారు చేసే విధానాన్ని నీకు చెప్తాను, ఆ ఓడను నిర్మించు, నీవు నీ కుటుంబం కూడా హ్యాపీగా సేవ్ అవుతారు, రక్షించబడతారంటే
నోవాహు అవునా అని చెప్పి దేవుని మాటను అంగీకరించి తనను తాను తగ్గించుకొని అనగా లోబడి దేవుని చెప్పినట్టు చేశాడు. అందుకే రక్షించబడ్డాడు. మిగతా వారంతా కూడా నశించిపోయారు. ఒకవేళ నోవాహే ఏందయ్యా నువ్వు చెప్పేది, మాకేం అవసరం లేదు, మా ఇల్లు గట్టిది, మంచి స్ట్రాంగ్గా కట్టుకున్నాం, ఇన్ని వరదలు రాని ఇన్ని ప్రళయాలు రాని మాకేం సంబంధం లేదు, మాకేం కాదు అంటే ఏమయ్యేది? అందరితో పాటు నోవాహు ఫ్యామిలీ కూడా మునిగిపోయేవారు. సో జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో, బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో దేవుడు చెప్పినట్లు జీవిస్తారు, తమను తాను తగ్గించుకుంటారు. అపాయం వచ్చినప్పుడు అపాయాన్ని అవాయిడ్ చేస్తారు. చెడు మాటలు ఎదురైనప్పుడు, చెడు వ్యక్తులు ఎదురైనప్పుడు వారికి పక్కగా వెళ్ళిపోయి వారి మాటలు పట్టించుకోకుండా జీవిస్తారు. నువ్వు కూడా ఈరోజు అలాగనే జీవించు, ఖచ్చితంగా నువ్వు క్షేమంగా ఉంటావు. బుద్ధిహీనుని వలె మనం ప్రవర్తించొద్దు, జ్ఞానం లేని వారి వలె మనం యోచించొద్దు, ఆపదలో పడొద్దని వాక్యం చాలా క్లియర్గా ఈరోజు మనకు సెలవిస్తుంది. కనుక ప్రియమైన సహోదరులారా, వాక్యం చెప్పినట్టు జీవించండి, క్షేమంగా ఎప్పుడు మీరు ఉంటారు. మీ కొరకు ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మాకు మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. అయా అపాయం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు వాటిని చూసి నాయన మేము క్షేమంగా ఉండే ప్రదేశానికి, క్షేమంగా ఉండే మార్గంలోకి మేము ప్రవేశించడానికి సహాయం దయచేయమని, వాటిని బుద్ధిహీనుల వల్ల ఎదుర్కొని ఆ యొక్క అపాయంలో అపవాది వేసిన ఉచ్చులోనో శత్రువు వేసిన ఉచ్చులోనో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండే కృప దయచేయమని, అటువంటి జ్ఞానం, బుద్ధి, వివేచన మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము, దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో వారు ఊహించని కార్యాల ద్వారా వారిని సంతృప్తి పరచండి తండ్రి. అయా ప్రార్థిస్తున్న అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించమని, వారికి ఉన్న రోగాల బారి నుంచి ప్రతి బిడ్డను విడిపించమని, అయా ఆర్థిక పరిస్థితులను కూడా మార్చమని, ఈ రోజున వారు చేస్తున్నటువంటి కష్టార్జితాన్ని బహుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అయా అదే విధంగా ఆ కుటుంబ పరమైన విభేదాల నుంచి కూడా విడిపించండి. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి, సంతోషంతో ప్రతి కుటుంబం ఉండే కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ప్రార్థిస్తున్నాం. ఈ రోజున బిడ్డల యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచమని, అయా వారి యొక్క మార్గాలకు ఏ ఆటంకాలు రాకుండా సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. ప్రయాణాల విషయంలో కూడా మీ రక్షణ సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను కూడా క్షేమంగా ఉండులాగున కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ రోజున మా మాటలు, మా చేతలు, మా ప్రవర్తన సమస్తమును మీ నామాన్ని మహిమపరిచేవిగా ఉండుటకు కృప దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేమందరం తప్పక ప్రార్థిస్తున్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.